ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే 1995 నాటి సీఎంని చూస్తారని ఎందుకు అంటున్నారు? ఇప్పటి కొత్త ఎమ్మెల్యేలు అధికారులు ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నారా? పరిపాలన చంద్ర చాణక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారా? అప్పటి వేగానికి ఇప్పటి టెక్నాలజీని జోడించి కొత్త పాలనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారా? యువ కలెక్టర్లు సైతం స్పీడ్ని అందుకోలేకపోతున్నారా? 1995లో టెక్నాలజీ అంటే అర్థమే తెలియని రోజులో మొదలైన పాలన 2025లో డిజిటల్ పాలన ప్రజలకు ఎలాంటి ఫలితాలను అందించబోతోంది? భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలా ఉండబోతున్నారు? కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పాలనలో స్పీడ్ స్పష్టంగా పెరిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని అమరావతితో పాటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మంత్రంతో తమ్ముళ్లు ముందుకు వెళుతున్నారు. ఐకానిక్ టవర్స్, ఐటీ పరిశ్రమలు, వాణిజ్య వర్తక రంగాల అభివృద్ధిపై చంద్రబాబు శరవేగంగా అడుగులేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పారిశ్రామికవేత్తలతో వరుసగా ఎంఓయూలు కుదుర్చుకుంటోంది ఏపీ ప్రభుత్వం. పాలనలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు చంద్రబాబు. 2014కి ముందు తాను సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన పరిపాలనా విధానాన్ని గుర్తు చేస్తూ అదే వేగం, అదే డిసిప్లిన్తో పనిచేయాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే కీలకమైన స్పష్టమైన సూచనలు చేస్తున్నారట. ఎమ్మెల్యేలకే కాదు, ఇప్పుడున్న యువ కలెక్టర్లకు కూడా గత పాలనా అనుభవాలను గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ను టెక్నాలజీ హబ్గా మార్చిన విధానం, మౌలిక వసతుల్లో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిన విధానాలను ఉదాహరణలుగా చెబుతున్నారట చంద్రబాబు. 1995 నాటి పాలనంటే వామ్మో అంటున్నారు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా పరుగులు పెట్టించబడేవారో గుర్తు చేసుకుని గుసగుసలాడుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీతో మిక్స్ అయితే చంద్రబాబు స్పీడ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు పాలనతో పాటు పార్టీ వ్యవహారాల్ని కూడా పర్యవేక్షిస్తూ జోడెద్దుల బండి రథసారథిలా ముందుకు తీసుకువెడుతున్నారనే చర్చ ఎన్టీఆర్ భవన్లో జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది మంత్రులకు పనితీరులో మార్పు రావాలని చంద్రబాబు సూచించారట. కేంద్రంతో సమన్వయం, ఢిల్లీ పర్యటనలు, ఫైళ్ల క్లియరెన్స్, కేంద్ర పథకాల అమలు, నిధుల వినియోగం విషయంలో కొంతమంది కలెక్టర్ల పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. 3 పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వం కావడంతో చంద్రబాబు వ్యూహాలను అమలు చేయడం అంత సులువు కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయినా ప్రతిపక్షాల విమర్శలకు ప్రతి ఎమ్మెల్యే, మంత్రి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నారట. అయితే కొంతమంది మంత్రులు సరైన రీతిలో స్పందించడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా కొనసాగితే ప్రభుత్వంపై ప్రజల్లో నెగటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు పనిచేస్తున్న వేగానికి ఇతర శాఖల పనితీరు సరిపోవడం లేదన్న అంశం ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.